హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కుషల్ టాక్స్. సో నిన్న ఫ్రైడే కదా, రీసెంట్గా ఒక మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మూవీ పేరు వచ్చేసి మారిసన్, డైరెక్టెడ్ బై సుధీర్ శంకర్. సో ఆయన థర్డ్ ఫిలిం ఇది. సో తమిళ్, తెలుగు, మలయాళంలో రిలీజ్ అయింది. సో తమిళ్లో మెయిన్ ఒరిజినల్ ఫిలిము. సో అండ్ తెలుగు డబ్బింగ్లో మన నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబిలిటీ ఉంది. సో ఇందులో మెయిన్ యాక్టర్స్ వచ్చేసి వడివేలు అండి, వడివేలు అండ్ ఫహద్ ఫసిల్, ఫఫా. సో అండ్ కోవేశ్వర్లో కూడా ఉన్నారు. సో ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో ఎవరికైనా వీకెండ్లో మంచి టైం పాస్ అండ్ మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ విత్ కామెడీ చూడాలనుకుంటే కనుక బెస్ట్ సజెషన్ మూవీ అయితే చూడండి. నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీ ఉంది. సో డోంట్ ఎంకరేజ్ ప్రైవసీ. సో స్టోరీ ఏంటంటే మీకు ఆల్రెడీ ఓటీటీ కాబట్టి మీకు స్టోరీ జస్ట్ చెప్తాను, లైట్గా చెప్తాను. సో ట్విస్ట్లే కూడా ఉంటాయి సినిమాలో. సో మెయిన్ వచ్చేసి ఫహద్ ఫసిల్ ఒక దొంగ. సినిమా స్టార్టింగ్లోనే మీకు వాడు మా ఫహద్ ఫసిల్ జైలు నుంచి రావడం చూపిస్తారు. సో మనోడు దొంగ. సో దొంగ నుంచి బయటకు వచ్చి మనోడు దొంగతనం చేద్దాం, మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేద్దామని చెప్పి హౌస్లోకి వెళ్తాడు. అక్కడ హౌస్లో సంఖ్యలతో కట్టేయబడతాడు ఎవరు, మన వడివేలు. సో వడివేలుకి అల్జీమర్స్ ఉంటుంది. సో మనవాడు చెప్తాడు, నాకు అల్జీమర్స్ ఉంది, మా అబ్బాయి ఇలాగ నన్ను కట్టేసాడు, ఎక్కడ పారిపోతుందని చెప్పేసి. సో నన్ను విడిపించు, నీకు డబ్బులు ఇస్తాను, ఇంట్లో ఏం డబ్బులు ఉండవు అని చెప్పేసి మనవాడు చెప్తాడు. సో అలాగే వాళ్ళిద్దరూ మన ఫహద్ ఫసీల్ కి మనవాడు 25,000 ఇస్తాను, నన్ను విత్డ్రా సంఖ్యల నుంచి విడిపిస్తే నేను ఏటీఎం దగ్గర తీసుకెళ్ళి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, విత్డ్రా చేసిస్తాను అంటాడు. సో 25,000 తీసిన తర్వాత అక్కడ మనవాడికి ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అకౌంట్లో ఇంకా డబ్బులు ఉంటాయి మనోడికి తెలుస్తుంది ఫహద్ ఫసిల్. సో మనోడిని వదలకూడదని చెప్పి సినిమా స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. కానీ మధ్యలో క్రైమ్ గురించి వస్తుంది, ఒక మంచి మెసేజ్ మూవీ కూడా ఉంటుంది. సినిమా అయితే ఎక్సలెంట్. స్టోరీ మీకు ఇక్కడ వరకు నేను చెప్తున్నాను. సో సినిమా చూస్తే మీకు అద్భుతం, దాంట్లో థ్రిల్లర్. సో సినిమా మెయిన్ ఇంకోటి ప్లాట్ ఏంటంటే చిన్నపిల్లల్ని రేప్ చేయడం, ఈ విలన్స్ రేప్ చేస్తారు, సో వాళ్ళని ఎలా చంపారు అనేది స్టోరీ. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ అంతా థింక్ చేస్తే మనం ఫహద్ ఫసిల్ ఎవరైతే ఉన్నారో ఆయన హీరో అనుకుంటాం. కానీ సినిమాలో ఈ మెయిన్ హీరో వడివేలు. సో వడివేలు వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ మూవీ మాట ఇది. సో మనం చూస్తున్నంతసేపు ఆయన ఒక అల్జీమర్స్ వ్యాధి అని చెప్పేసి ఏదో అనుకుంటాం, కానీ కాదు, ఎండింగ్కి అర్థం అవుద్ది. సో ఆయనే సినిమాకి రియల్ హీరో అని చెప్పి. ఫహద్ ఫసిల్ మీకు ఎక్కడ కనపడ్డు, ఆ యాక్టింగ్ దొంగలాగే కనపడతాడు. సినిమా అంతా ఒకే డ్రెస్లో ఉంటాడు ఫహద్ ఫసిల్, ఒక నైట్ ప్యాంటు, ఒక గల్ల చొక్క. మహా అయితే మూడు షార్ట్లో షర్ట్లు మారుతాడు అంతే. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది, ఒకసారి చూడండి. ట్విస్ట్లు కూడా అంటే లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్లో ఇంచుమించు 4-5 ట్విస్ట్లు అయితే కనపడతాయి సినిమా మొత్తం. ట్విస్ట్ మీరు చూస్తేనే అర్థమవుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. సో మన తెలుగులో అయితే రైట్స్ తీసుకుంది సూపర్ గుడ్ ఫిలిమ్స్. బి చౌదరి గారు ఉన్నారు కదా, ఆయన తీసుకున్నారు. సో ఆయన ప్లస్ ఏ ఫిలిమ్స్ అని ఒకటి ఉంది, అదొకటి, రెండు కలిపి నెట్ఫ్లిక్స్లో అయితే వాళ్ళకి అమ్మారు. నెట్ఫ్లిక్స్లో మూవీ అయితే రిలీజ్ అయింది. బెస్ట్ వీకెండ్ మూవీలో బెస్ట్ మూవీ. సో ఎక్సలెంట్ మూవీ అయితే చూడండి. సో ఇలాంటి మరెన్నో మంచి మంచి ఓటీటీ ఫిలిమ్స్ గురించి కానీ, లేకపోతే మంచి మంచి కాన్సెప్ట్ మూవీస్ కానీ, లేకపోతే మంచి మంచి న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.